ఎంత అందంగా పూసావ్, చాలా సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఏఐ ప్రపంచం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మొబైల్లోనే ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. మనకి ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి 2 యాప్స్ కావాలి. ఒకటి యూట్యూబ్ క్రియేటర్ యాప్ అండ్ ఇంకోటి గూగుల్ ఫ్లో. ఈ రెండిటితో పాటు మనకి ChatGPT కూడా కావాలి ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి. నేను ChatGPTలో ప్రాంప్ట్ ఎలా ఇస్తాను, ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తాను అన్ని డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఆ 2 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. మొబైల్లో ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి యూట్యూబ్ క్రియేటర్ అనే యాప్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఇప్పుడు గూగుల్ ఫ్లో అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళి గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేసుకుని గూగుల్ ఫ్లో ఇన్స్టాల్ అని ఉంటుంది, అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. గూగుల్ ఫ్లో బెటా అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఈ 2 యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకుందాం. ChatGPT యాప్ అయితే ఓపెన్ చేయండి. మన మైండ్లో ఒక థాట్ అయితే ఉంటుంది కదా, వీడియోలో జనరేట్ చేయాలని చెప్పి. సో ChatGPTకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా కావాలి ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఈ 2 మెన్షన్ చేయండి, ఎందుకంటే ఎవ్రీ వీడియో 10 సెకండ్స్ మాత్రమే జనరేట్ అవుతుంది ఏఐ వీడియోస్ ఈ 2 యాప్స్లో. సో మనం మొత్తం మ్యాట్రిక్స్ క్రియేట్ చేయమంటే ChatGPT ఒకటే సీన్గా ఇస్తుంది. మొత్తం ప్రాంప్ట్ మనం పేస్ట్ చేసామంటే మొత్తం క్లమ్జీగా కనిపిస్తుంది. సో ప్రతి సిచ్యువేషన్ మనకి క్లియర్గా క్లారిటీగా రావాలి అంటే ఎవ్రీ సీన్ని మనం సీన్ బై సీన్ అంటే ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీన్ క్రియేట్ చేసుకోవాలి. అలా ఎన్ని సీన్స్ ఉంటే అన్ని సీన్స్ సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ChatGPTకి ఇస్తున్న ప్రాంప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి గార్డెన్లోకి వెళ్ళి ఫ్లవర్ కోసుకుని తలలో పెట్టుకుంటుంది. తర్వాత తన దగ్గర ఉన్న బాటిల్లోంచి వాటర్ పోసి ఇలాంటి పూల రోజు ఇస్తూ ఉండు అని చెట్టుకు చెప్తుంది అనమాట. దాన్ని సీన్ బై సీన్ క్రియేట్ చేయమని అడిగాను. అండ్ ASMR అంటే సౌండ్స్ వస్తాయి కదా ఫ్లవర్ కోసినట్టు, అలాగా ఆ సౌండ్స్ ఇవ్వమని అడిగాను. అండ్ ఈ సిచ్యువేషన్ని సీన్ బై సీన్గా ప్రాంప్ట్ ప్లస్ డైలాగ్ ఇవ్వమని చెప్పి అడిగాను. నేను అడిగినట్టే ChatGPT నాకు సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. నేను ఇప్పుడు ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్స్ని ఒక 2 సీన్స్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. ఒక సీన్ ఏమో గూగుల్ ఫ్లోలో చూద్దాం, ఒక సీన్ ఏమో యూట్యూబ్ క్రియేటర్లో చూద్దాం. ఫస్ట్ అయితే నేను గూగుల్ ఫ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ ఫ్లో ఓపెన్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి కనెక్ట్ అవ్వాలి. అక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ChatGPTలో నుంచి సీన్ 1 కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇమేజ్ అండ్ వీడియో 2 జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో జనరేషన్ చేస్తున్నాను. మనకి 16:9 అండ్ 9:16 2 జనరేట్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ అండ్ షార్ట్ వీడియో 2 చేసుకోవచ్చు. మనకి ఒక వీడియో ఎన్ని సెకండ్స్ కావాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ ఒక్క వీడియోకి జనరేట్ చేసుకోవడానికి మనకి గూగుల్ ఫ్లోలో 15 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. ఈ క్రెడిట్స్ అనేది జియో సిమ్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది. మనం 350 రూపీస్ అబౌవ్ రీఛార్జ్ చేసుకుంటే కనుక ఎవ్రీ మంత్ మనకి 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఒక్క వీడియోకి అంటే ఒక్క 10 సెకండ్స్ వీడియోకి 15 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. మీ రీఛార్జ్ కనుక సక్సెస్ఫుల్ అయితే మై జియో యాప్లో ఇలా హోమ్ పేజ్లో ఒక పాపప్ లాగా కనిపిస్తుంది, జెమినీ AI ప్రోని క్లెయిమ్ చేసుకోమని చెప్పి. హోమ్ స్క్రీన్లో ఉన్న పాపప్ని క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. అక్కడ యాక్టివ్ ప్లాన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే మన సిమ్కి ఉన్న మెయిల్ ఐడి యాక్టివేట్ అవుతుంది. దానికి AI ప్రో అయితే వస్తుంది. అలా మనకి ఎవ్రీ మంత్ 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు గూగుల్ ఫ్లోలో మనం పేస్ట్ చేసుకున్న ప్రాంప్ట్ని వీడియోగా జనరేట్ చేద్దాం. అక్కడ యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్టయితే వీడియో అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో జనరేట్ అవ్వడానికి మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 1-2 మినిట్స్ అయితే తీసుకుంటుంది. తర్వాత మనం ప్రాంప్ట్ ఎలా ఇచ్చామో అలా వీడియో అయితే జనరేట్ అవుతుంది. మనకి ఇందులో ఏమైనా చేంజెస్ కావాలంటే మళ్ళీ రీజనరేట్ అయితే చేసుకోవాలి, మళ్ళీ చేంజెస్ చేసుకుని మళ్ళీ జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కంప్లీట్ ఒక వీడియో చేయాలనుకుంటున్నప్పుడు సీన్ బై సీన్ చేస్తున్నప్పుడు మనం దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ సీన్ 2లో ఫస్ట్ ఇమేజ్లో క్రియేట్ అయిన ఫేసెస్ ఉంటాయి కదా, అది స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఇమేజెస్లో అప్లై చేసుకోవాలి. అప్పుడు సీన్ 2లో కూడా ఫేస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే ప్రతి సీన్కి ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటే మొత్తం వీడియో అంతా ఒక్క ఫేస్తో క్యారీ ఫార్వర్డ్ అవుతుంటూ వస్తూ ఉంటుంది. సీన్ 1 అయితే నేను గూగుల్ ఫ్లోలో క్రియేట్ చేశాను కదా, సేమ్ ఇదే కంటిన్యూ అయ్యేలాగా నేను సేమ్ సినారియోని సీన్ 2 కాపీ చేసుకుని ChatGPTలో యూట్యూబ్ క్రియేట్ యాప్లోకి అయితే వెళ్ళి అక్కడ మనం మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అక్కడ జనరేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి
మనం చాట్‌జీపీటీలో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకుని సీన్ 1లో ఉన్న ఫేస్ రిఫరెన్స్ని నేను ఇక్కడ ఇమేజ్కి అయితే అటాచ్ చేశాను. జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ వీడియోలో కూడా సీన్ 1లో మనకి ఏ ఫేస్ అయితే వచ్చిందో ఇందులో కూడా అదే ఫేస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ కూడా మనకి వీడియో జనరేట్ చేయడానికి 1-2 మినిట్ టైం అయితే తీసుకుంటుంది. మనకి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఒకవేళ మనకి అవుట్పుట్ నచ్చపోతే మళ్ళీ మనం రీజనరేట్ చేసుకోవాలి ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ చేసుకుని. యూట్యూబ్ క్రియేట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. మనకి ఇందులో ఎలాంటి రీఛార్జ్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలని ఏమి ఉండదు. కాకపోతే లిమిట్ అయితే ఉంటుంది. డైలీ కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవడానికి అయితే అవుతుంది. మనం నైట్ 12 నుంచి మార్నింగ్ 9 వరకు అయితే అన్లిమిటెడ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత నుంచి మాత్రం లిమిటెడ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి యాప్, అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎంత అందంగా పూసావు, చాలా సంతోషం. మనకి జనరేటెడ్ వీడియో నచ్చినట్టయితే అక్కడ యూజ్ వీడియో అని కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా వస్తుంది. మనకి ఇంకో సీన్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుని అలా సీన్ బై సీన్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అలా మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి పైన యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్టయితే ఎక్స్పోర్ట్ అనే ఉంటుంది. అక్కడ 4Kలో మనం వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీడియో అయితే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత. ఇలా ఏ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ వీడియోస్ని సరదాగా చేసుకోవచ్చు, లేదు అంటే యూట్యూబ్లో కూడా మంచిగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఐడియా. లేదు జాబ్ చేస్తూ ఏదైనా అదర్ యాక్టివిటీ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చక్కగా చేసుకోవచ్చు. ఏంటంటే మంచి కాన్సెప్ట్ తీసుకుని జనరేట్ చేసి అప్లోడ్ చేయండి, మంచి వ్యూస్ అయితే వస్తాయి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా చాలామందికి యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్. ఎంత అందంగా పూసావు, చాలా సంతోషం.